గంజాయి మత్తు దందాకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 22 కిలోల గంజాయితో పాటు 18,98,550 నగదును స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. కాకినాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. కాకినాడ జిల్లా జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో ఈ కేసును ఛేదించినట్లు తెలిపారు. కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్, టౌన్ సిఐలు, ఎస్ఐలు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారని అన్నారు. పోలీసుల విచారణలో నిందితులు గతంలో అనేక కేసుల్లో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినట్లు తేలిందని, యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయిని విక్రయిస్తూ అక్రమంగా సంపాదించిన నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కాకినాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గంజాయి మత్తు దందాపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాకినాడ క్రైమ్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ, వన్ టౌన్ సిఐ నాగదుర్గారావు, వన్ టౌన్ ఎస్ఐ సి స్వామినాయుడు, క్రైమ్ ఎస్ఐ బి వినయ్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం. ఈ న్యూ ఇయర్ ముందు ఇంకా ఒకటి చాలా మంచి రికవరీ అయింది. మన క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత మన వన్ టౌన్ సిఐ గారు, మొత్తం ఇది క్రైమ్ టీమ్ అండ్ దిస్ వన్ టౌన్ ఎస్ఐ గారు చాలా మంచి వర్క్ చేశారు. ఇది యాక్చువల్లీ 23rd కి ఒక గ్రేవ్ థెఫ్ట్ ప్రాపర్టీ అయింది. మన వన్ టౌన్ టీఎస్ లిమిట్స్ లో ఒక కిరాణా షాప్ నుంచి కొంచెం లగ్భగ్ 18 lakh 19 lakh అలాగే కొంచెం క్యాష్ పోయింది. సో ఆ రోజు వెరిఫై చేసిన తర్వాత వి గాట్ సమ్ క్లూ. ఒక 10 hours లో వి గాట్ అ క్లూ. బట్ ఆ రోజు డ్యూ టు సమ్ రీజన్స్ వి నాట్ ఏబుల్ టు అప్రిహెండ్ ద అక్యూజ్డ్. ఈ రోజు మార్నింగ్ కొంచెం 22 kgs ఆఫ్ గాంజా పట్టుకొని దట్ పర్సన్ వి హావ్ అప్రిహెండెడ్. వాళ్ళతో పాటు ది రికవరీ కూడా అయింది. ఇది మొత్తం క్యాష్ కూడా రికవర్ అయింది. సో మొత్తం ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవరీ అయింది. అదే ప్రాపర్టీ గురించి మన సిఐ, క్రైమ్ ఇన్స్పెక్టర్, వన్ టౌన్ సిఐ చాలా మంచి వర్క్ చేశారు. చాలా తొందరగా ఇది కేసు డిటెక్ట్ అయింది. చాలా పెద్ద కేసు కాబట్టి they really deserve some appreciation. Under the guidance of SP sir, we were able to manage this accused. అది అక్యూజ్ మీద దిస్ కాకర లోవరాజు అంటే చాలా నోటరియస్ అఫెండర్స్. ఒక 19 వరకు కేసు ఉన్నాయి వాళ్ళ మీద. ఇంద్రపాలెం, కాకినాడ 1 town, 2 town, 3 town అన్ని కూడా థెఫ్ట్ అలాగే చాలా కేసెస్ ఉన్నాయి. అండ్ ఒక పర్సన్ సిసిఎల్ జువెనైల్ పర్సన్ హీ కమిటెడ్ దట్ ఆఫెన్స్. ఒక 1 day ముందు రెకీ చేసిన తర్వాత హీ వెంట్ టు దట్ కిరాణా షాప్ అండ్ నైట్ కి డిడ్ దట్ ఆఫెన్స్. సో ఈ రోజు వి హావ్ అప్రిహెండెడ్. ఈ రోజు వి ఆర్ షోయింగ్ ద అరెస్ట్. సో దట్స్ ఇట్. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అయితే చెప్పండి, అడగండి. Total 2 persons. The one person is main Kakara Lowaraju and Oka is a CCL. So on that juvenile person will follow this proper rule of law.